బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశంలో రోజురోజుకి మితిమీరిపోతున్నాయని, ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తలవంచి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు, రైతులు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ రోజున బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు రోజు రోజుకి వికృతంగా మారి ప్రజల్ని మరింత అంధకారంలోకి నెట్టే పద్ధతుల్లో బీజేపీ విధానాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ నాయకులు కూడా మాటలు హద్దులు మీరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మొన్న 12వ తేదీన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులే కార్మిక లోకానికి శాపంగా మారారని చాలా పెద్ద మాట మాట్లాడారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి, ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే కార్మిక వర్గం హక్కుల్ని సాధించుకుంది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే 8 గంటల పనిదినం సాధించబడింది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ తదితర అనేక సౌకర్యాలు సాధించబడ్డాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ లాభాల బాటలో నడవటానికి, కార్మిక వర్గానికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పినటువంటి పార్టీ ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటియుసి, ఇతర కార్మిక సంఘాలు. కానీ కమ్యూనిస్టులు ఈ రకంగా తోలనట్టు అనేది మీ అవివేకానికే వదిలేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కార్మిక చట్టాలు అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తున్న పూర్వ రంగంలో 2005లో యూపీఏ 1 గవర్నమెంట్లో కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ పార్టీ కలిసి 2004 కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంటు కమ్యూనిస్టులు భాగస్వామ్యం కమ్మంటే మేము భాగస్వామ్యాలు కామని చెప్పేసి బయట నుండి మద్దతు ఇస్తానన్న రోజుల్లో మీరు ఈ దేశ ప్రజలకి ఏమి చేస్తున్నారు, మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ రోజు ఈ దేశంలో గ్రామీణంలో సుమారు 60% వ్యవసాయ కార్మికులుగా ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ ఉంది. దానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏర్పాటు చేయాలని సూచన మేరకు ఆ రోజు యూపీఏ గవర్నమెంటు చట్టం చేసింది.